మహానాడు వేదికగా 33% మహిళా రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా మహిళా సాధికారతకు బలమైన పునాది పడిందని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి అన్నారు. యావత్ మహిళా లోకం సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటుందని అన్నారు. నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలిపారు. ప్రతి దశలోనూ తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్రను ప్రతి మహిళ గుర్తుంచుకుంటుందని తెలిపారు. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని మా మహిళలందరి తరపున మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు మహిళ అంటే వంటగదికే పరిమితం కాకుండా రాజకీయాల్లో అలాగే అన్ని రంగాల్లో కూడా చదువులో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని రంగాల్లో ముందుండాలని నిరూపించినటువంటి నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు మనం చూసుకుంటే అప్పుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళలకి ఆస్తి హక్కు ఉండాలనుకుని ప్రకటించి దానికోసం ఒక నినాదమే తీసుకువచ్చారు. దాంట్లో ఎంతో మంది మహిళలు ఆస్తి హక్కు పొంది వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా నిలబడి వాళ్ళు జీవనోపాధి గడిపేవాళ్ళు. ఈ రోజు అదే స్ఫూర్తితో మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను